ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవ్వతాతల కోసం అన్నమాట ప్రకారం గత నెల 7,000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగిందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ముందుగా అవ్వతాతలకు ఫస్ట్ తారీఖు పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం అవ్వతాతలను ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తామని అంటున్నారని, దీని ద్వారా వారి వెనక ఉన్న కుట్ర అర్థమవుతుందని అన్నారు. వైసీపీ పార్టీ నాయకులు సమాజంలో విధ్వంసం సృష్టించడమే ఆలోచనగా ఉన్నారని అర్థమవుతుందని తెలిపారు. అరాచక శక్తులను కఠినంగా అణిచివేస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సమన్వయం పాటించాలని కోరారు. ప్రతిపక్షం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా డిస్టర్బ్ చేయాలా అనే ఆలోచనలోనే ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 36 హత్యలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తుందని అన్నారు. మహిళలను మానభంగం చేసి హత్యలు చేసిన రోజు బయటికి రాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 సందర్భాల్లో బయటకు వచ్చారని, ఒక నేరస్థుడు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నిక కాబడే విధానాన్ని అపహాస్యం చేశాడో, సాక్షాత్తు ఈవీఎంలు పగలగొట్టి దొరికిపోతే అతని పలకరించడానికి హెలికాప్టర్ వేసుకు వచ్చాడని, మరల ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2 రౌడీషీటర్లు దాడులు చేసుకుని హత్య జరిగితే అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగినట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై బురదజల్లే కార్యక్రమం చేస్తుందని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి అన్నారు. ఒక సకల శాఖ మంత్రిని పెట్టుకుని ప్యాలెస్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపారని అన్నారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అవినీతిపై ఎక్కడ ప్రశ్నిస్తారో అని, అసెంబ్లీకి కూడా రాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి, అతని 11 మంది టీం శాసనసభకు రావాలని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికి తీస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాచర్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడుతామని, అరాచక శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవ్వాతాతల కోసం పోయిన నెల 1వ తారీఖున 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అన్నమాట ప్రకారం 1వ తారీఖున మరి అవ్వాతాతలందరికీ కూడా పెన్షన్లు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మొదటి తారీఖున ఇచ్చేసింది. ఫస్ట్ తారీఖు అనేది ఉద్యోగస్తులకు కానీ, ముఖ్యంగా ముందుగా అవ్వాతాతలందరికీ కూడా పెన్షన్ అందించాలనేది లక్ష్యంగా మరి పార్టీ పనిచేస్తూ ఉంది. మరి ఒక్కసారిగా 1,000 రూపాయలు అవ్వాతాతలకి అందించి వృద్ధుల్ని ఆదుకునే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో అనేక సార్లు చెప్పిన విషయమే అయినప్పటికీ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 200 నుంచి 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు, ఒకేసారిగా మళ్ళీ 4,000 రూపాయలు 3,000 నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి సంతకాల్లోనే మరి అవ్వాతాతల మీద దృష్టి పెట్టి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తాం. ఈరోజు పాలకులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తీసుకొని వస్తాము అంటే దీని వెనక వాళ్ళ కుట్ర ఏంటనేది కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో విధ్వంసాలు సృష్టించటం అనేక, ఆ రోజు మనం విశాఖపట్నం దగ్గర రైలు దహనం ఎలా చేశారో అలాంటి అసాంఘిక కార్యక్రమాలని వాళ్ళు ఫండింగ్ చేయటం ద్వారా ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గుర్తిస్తున్నాయి.
కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అరాచక శక్తుల్ని కఠినంగా అణిచివేస్తామనే విషయం ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేడర్కి కూడా చెప్తా ఉన్నాం, సంయమనంతో వ్యవహరించండి, చట్టంతో ఏ పని చేయాలో చేపిస్తాము. ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు చేయొద్దు. మీకు ఇబ్బందులు జరిగితే మా దృష్టికి తీసుకురండి, తగిన విధంగా మేము చర్యలు తీసుకుంటాం తప్పితే సమాజాన్ని అల్లకల్లోలం చెయ్యాలి అనే వైసీపీ నాయకుల ఆలోచనకి మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించొద్దని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూస్తే పరిస్థితి చాలా బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ని పనిచేయటం జరిగింది. రాష్ట్ర ఆర్థిక లోటు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వివిధ శాఖ మంత్రులు కూడా వైట్ పేపర్ ప్రజెంటేషన్ చేశారు. చేసినప్పుడు ఏ ఒక్కదానికి కూడా ఈ వైసీపీ నాయకత్వం మరి చర్చకు సిద్ధంగా రావట్లే. ఎంతసేపు ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని ఎలా డిస్టర్బ్ చేయాలనే ఒకే ఒక ఆలోచనతో ఈ వైసీపీ నాయకత్వం ఆలోచిస్తూ కుటిల యత్నాలు పన్నుతా ఉంది. 36 హత్యలు జరిగాయని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టి ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేస్తే ప్రజలు బతిమలాడుకున్నాడు. అటు పోయి ప్రతిపక్షాలలో వేరే నాయకులు రాకపోతే. ఈరోజు ఆయన 2 సందర్భాల్లో బయటకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఆస్తులు లాక్కొని వేధింపులు గురి చేసినప్పుడు, పోలీసుల ద్వారా వేధింపులు గురి చేసినప్పుడు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారో కానీ, వాళ్ళని హత్య చేసినప్పుడు కానీ, మరి మహిళల్ని మానభంగం చేసి హత్యలు చేసినప్పుడు తన కొంపకి కూతవేటు దూరంలో జరిగిన సందర్భంలో కూడా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. ఇద్దరు ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక నేరస్తుడు. ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే ఎన్నిక కాబడే విధానాన్ని అపహాస్యం చేసే విధంగా ఈవీఎంను పగలగొట్టి సాక్షాత్తు మరి దొరికిపోతే అతన్ని పలకరించడానికి హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు. మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడతాడు. అట్లాగే ఇద్దరు రౌడీ షీటర్లు నిన్నటి వరకు మీ వైసీపీ ప్రభుత్వంతో అంటగాగిన వ్యక్తులు, వాళ్ళ మధ్య పడగ ఎన్నికల ముందు తెలుగుదేశంకి పంచకు వచ్చి వాళ్ళేమి కీలకమైన పదవులు, బాధ్యతలు ఇక్కడేమి నిర్వహించింది లేదు, ఒప్పజెప్పింది లేదు. మర్డర్ జరిగిన వెంటనే స్పందించి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా ఈ వైసీపీ నాయకులు మాట్లాడారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే సమాజాన్ని, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి వైపు కాకుండా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తూ సమస్యలను సృష్టిస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఒక ప్రయత్నం నడుస్తున్నట్టుగా ఉన్న సమాచారం. అలాంటి ఏ ప్రయత్నం జరిగినా మాత్రం కఠినమైన చర్యలు అయితే తీసుకోవటం జరుగుతుంది. వాటి ఎంతటి వాడైనా సరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా 72-73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు 17-18 గంటలు పనిచేస్తూ సహచరులను పనిచేయిస్తూ ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక అభద్రతాభావంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇక్కడికి ఒక పారిశ్రామికవేత్త రావాలంటే ఆలోచించి ముందుకు రాని పరిస్థితి. ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది. 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఏటా 75,000, సుమారుగా 75,000 కోట్ల రూపాయలు మరి అప్పు కింద కానీ అలాంటే ఆలోచించి ముందుకు రాని పరిస్థితి. ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది.
10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఏటా 75,000 సుమారుగా 75,000 కోట్ల రూపాయలు మరి అప్పు కింద కానీ వడ్డీ కింద కానీ అసలు కింద కానీ జమ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో తలములకై ఉంది. అలాగే ప్రజలకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆయన నెల రోజులు అధికారానికి దూరం కాగానే జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చావా ఇది ఇచ్చావా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అతని మానసిక పరిస్థితి బాగాలేదు. అంటే ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమి ఉండవు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఒక్క నెల అధికారంకు లేకపోతే ఈరోజు ఇక్కడ జరగనాని ఘోరాలు నేరాలు ఏదో జరిగిపోయినట్టుగా అసలు మాట్లాడటానికి కనీసం సమాజం చేదరించుకొని 11 సీట్లకి ఒక క్రికెట్ టీం లాగా మిమ్మల్ని పరిమితం చేసినా ఇంకా సిగ్గు రాకుండా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటికి కట్టుబడి ఉంటాం. ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ వాగ్దానాలను అమలు చేసే దిశలో మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి శాఖ మంత్రి మీలాగా అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖ మంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియదు. మీరు ఒక సకల శాఖ మంత్రిని పెట్టుకొని ప్యాలెస్లో కూర్చుకొని ప్రభుత్వాన్ని నడిపారు. ఈ రోజైనా సెక్రటరియట్కి వచ్చారా? మరి ఈరోజు అసెంబ్లీకి రావటానికి అసెంబ్లీ ప్రమాణ స్వీకారం రోజున తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత విలువలతోటి ఆ రోజు వాళ్ళు వ్యవహరించారనేది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తించాలి. అలాంటి చోట మరి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఈయన అవినీతి ప్రభుత్వానికి ఈయన దోపిడీ దౌర్జన్యాల మీద ఎక్కడ నిలదీస్తారనే భయంతో అసెంబ్లీకి కూడా మరి రాని పరిస్థితులు. ఆ రోజు మా బాబు గారు అసెంబ్లీలో అవమానపరిచినప్పుడు దీన్ని గౌరవ సభగా మారుస్తాననే మాటకి కట్టుబడి మమ్మల్ని ఎవరైనా సరే ఒక్క శాసనసభ్యుడు ఎన్డీఏల కూటమి అతను వచ్చినప్పుడు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేశారు. సంస్కారాన్ని చాటుకున్న వ్యక్తులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పరిహసిస్తూ సైకో నవ్వుతూ ఏ రోజు కూడా మరి వ్యవహరించే పరిస్థితి. ఈరోజు శాసనసభకి రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఎవరైతే ఆ 11 మంది క్రికెట్ టీంకి కెప్టెన్కి కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటినీ వెలుగులోకి తీసుకొస్తాం. గతంలో జరిగిన అన్యాయాలు ఏమనంటే సాధ్యమైన వరకు చట్టపరమైన విధంగా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. మాచర్ల పట్టణంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం. మా పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం. అరాచక శక్తుల్ని మాత్రం క్షమించే ప్రశ్న లేదు. గతంలో ప్రజల ఆస్తుల్ని దోచుకున్న వాళ్ళు ఏవైతే ఉన్నాయో వీలైనంత మేర చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకొని